వారిపైన ఏదో విధంగా కేసులు పెట్టాలని చిన్న చిన్న సమస్యలు తీసుకొని పనిచేస్తున్నప్పుడు చాలా కేసులు వారిపైన నిందలు మోపి పెట్టడం జరిగింది. అన్ని కేసులు కూడా బెయిలబుల్ అఫెన్సెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జైల్లో నిర్బంధించాలని చెప్పి కుట్రపూరితంగా మరి నిన్న ఒక ఆరోపణ చేస్తూ కేసు పెట్టడం జరిగింది. అది నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు కాదు, దాదాపు 2 సంవత్సరాల క్రితం జరిగినట్టు అప్పుడు వారిపైన అభియోగం చేస్తూ ఇవాళ రిమాండ్ రిపోర్ట్లో అప్పుడు వారు శాసనసభ్యులుగా పేర్కొంటూ శాసనసభ్యుడిగా మమ్మల్ని బెదిరించి డబ్బులు తీసుకున్నాడని చెప్పి మరి మనోజ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతని భార్య కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో మరి వాళ్ళు ఆ కేసును ఇంకా అంటే 10 సంవత్సరాలు శిక్ష వేసేటువంటి సెక్షన్ను పొందుపరిచి రిమాండ్ చేసి తప్పనిసరిగా జైలుకు వెళ్తాడని చెప్పి మరి చెప్పడము, ఆ ఆలోచన విధానం ఉండడం మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే టీవీ ఛానళ్ళు దాదాపు 80-90% టీవీ ఛానళ్ళు రిమాండ్ అయిపోయాడు, 14 రోజులు రిమాండ్ అయిపోయాడు, ఖమ్మం పోతున్నాడు. తర్వాత కౌశిక్ రెడ్డి గన్మెన్లు కూడా బిస్సలు చదువుకొని ఇంటికి పోతున్నారని చెప్పి కూడా టీవీ ఛానల్లో వస్తుంటే వాళ్ళందరూ మాకు ఫోన్లు చేస్తున్నారు. రిమాండ్ అయిపోయిందా, జైలుకి పోయిందా, ఖమ్మం పోయిందా, తొర్రూరు దాకా ఏరుకున్నాడా, లేకపోతే వరదలపేట దాటిండా అని చెప్పి మాకు ఫోన్లు వస్తున్నాయి. అరే కాదరా, మేము ఇక్కడే ఉన్నాం, కోర్టులో ఉన్నాం అని చెప్పి మరి నేను దయాకర్ రావు గారు అరే ఇవన్నీ ఎక్కడే టీవీ ఛానల్లో వచ్చేటని కూడా అనుకున్నాం. అంటే టీవీ ఛానల్ని నిందించడం కాదు నేను అనేది, కాంగ్రెస్ కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో పూట మరి వాళ్ళందరూ ఉన్నాం మనం. మరి జడ్జి గారి దగ్గర మా న్యాయవాదుల టీం బీఆర్ఎస్ లీగల్ సెల్తో పాటు వరంగల్లో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా మరి వాదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పోలీసులతోని నింద ఆరోపణలు చేసి సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ ఎక్స్టార్షన్ చేసిండని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు కరెక్ట్ కావని చెప్పి మేము మరి జ్యుడిషియరీ ముందు వాదించడము. మరి జ్యుడిషియరీ మీకు తెలుసు, ఈ దేశాన్ని మరి రాజ్యాంగంలో చాలా గొప్ప పాత్ర మనం ఇండియన్ జ్యుడిషియరీకి ఇచ్చినాము. వాళ్ళు లోతుగా పరిశీలించి మా వాదనలు, ప్రభుత్వ వాదనలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, పోలీస్ యంత్రాంగం ఇచ్చినటువంటి మరి అన్ని పేపర్లను కూడా దాదాపు 3.5 గంటలు వాదనలు ముగించి 4 గంటలు ముగించాము. మరి ఇప్పుడే మరి మెజిస్ట్రేట్ గారు తీర్పిచ్చి రిమాండ్ను రిజెక్ట్ చేశారు. షూరిటీస్ పైన మరి వ్యక్తిగత బూచిపైన వారిని మరి రిమాండ్ కాకుండా మరి వదిలిపెట్టారు. కాబట్టి నేను ఇలాంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ టీం ఎదుర్కొంటాం. రానున్న రోజుల్లోపట నిందలేస్తే ఊరుకునేది లేదు. ప్రత్యర్థుల రాజకీయాల్లోపట గౌరవించాలి. ప్రజాస్వామ్యం లోపట ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాం. మేమందరం కూడా మేమేమి ఓడిపోయినాం, ఇంటికాడ కూసోలేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మొదటిసారి ఓడిపోయారు, కానీ 24 గంటలు గ్రామాలు తిరుగుతున్నారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు గెలిచారు, 24 గంటలు తన నియోజకవర్గ సమస్యలు పనిచేస్తున్నాడు. మా మిత్రుడు వినయ్ భాస్కర్ గారు హనుమకొండ శాసనసభ్యులుగా చాలా కష్టపడి పనిచేసిండు. మరి ఆ పని చేసినటువంటి పనులు ముగింపు సమయం లోపల ఇవాళ వచ్చి అన్ని కొబ్బరికాయలు ఇనాగ్రేషన్ చేసుకుంటా మేమే గొప్ప పనులు చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా మేము ప్రజలకు వివరిస్తాము. ఇలా మా పైన కూడా 4-5 ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు మా పార్టీ పైన. రానున్న రోజుల్లోపట వీటన్నిటిని కూడా ఎదుర్కొనేటువంటి శక్తి, యుక్తి ఉద్యమకారులం. తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదన్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని ఎదిరించి తెలంగాణ తీసుకొచ్చినాము. దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాము. రానున్న రోజుల్లోపట వచ్చేది ప్రజల పాలన. అది తెలంగాణ ఉద్యమకారులే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్న విశ్వాసం ప్రజలకు వచ్చింది. మేము ఇలాంటి కేసులు పెట్టి మమ్మల్ని నీరుగార్చాలే, నిర్వీర్యం చేయాలంటే మాత్రం మేము ఊరుకోము. కష్టపడి పనిచేస్తాము, పోరాటం చేస్తాం. జై